హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు ఐప్ వస్తుంది, ఐప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. గుత్తులుగా కనకాంబరాలు సమ్మర్లో విరగపూయాలి అంటే మీ ఇంట్లో అన్నం వండుకున్నప్పుడు ఒక పిరికడంత అన్నం, గుప్పెడంత అన్నం పక్కకు పెట్టుకోండి. ఒకరోజు మొత్తం పక్కన పెట్టేసేయండి. ఈ ఎండాకాలం ఆ అన్నము ఊరికే ఫర్మెంటేషన్ అయ్యి మంచి ఫర్టిలైజర్గా తయారవుతుంది. అది ఎలా ఇవ్వాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఆ ఫర్టిలైజర్ నిజంగా కనకాంబరాలే కాదండి, ప్రతి ఒక్క మొక్క కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలా చేయాలి, ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. అలాగే కనకాంబరం మొక్క ఎండిపోయిన ఆకులు, ఎల్లో కలర్ అయిన లీవ్స్ అన్నీ తీసేయండి. మొక్క మొదల్లో ఎటువంటి అన్వాంటెడ్ మొక్కలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తీసేయండి. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలు వేరే మొక్కలకు వెళ్ళకుండా ఓన్లీ మనకు పువ్వులు కావాలి కాబట్టి ఈ మొక్కలకి వెళ్ళాలంటే అనవసరమైన మొక్కలన్నీ తీసేసేయండి. సాయిల్ చుట్టూ తవ్వేసేయండి. కింద వరకు ఉన్న ఆకులు కూడా తీసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిపోయిన అన్నం ఏదైతే ఉందో ఈరోజు నైట్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ నైట్ అన్నం పక్కన పెట్టేసండి. రేపు ఈవినింగ్ వరకు అది ఖచ్చితంగా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇది ఓన్లీ సమ్మర్లో మాత్రమే అన్నంతో ఫర్టిలైజర్స్ చేసుకోగలం. మిగతా సీజన్ కంటే సమ్మర్లో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. నాకు ఆటోమేటిక్గానే నాకు అన్నం ఎప్పుడైనా మిగిలిపోయింది అనుకో నేను ఒక రోజంతా పక్కకు పెట్టేస్తాను. చూసారు కదా ఎంతగా అసలు ఎంత సాఫ్ట్గా మొత్తం కూడా పులిసిపోతుంది అన్నమాట. ఈ వేడికి చెమట బట్టి అన్నం అంతా కూడా ఇట్లా పులిసిపోయి ఇలా ఫర్మెంటేషన్ అవుతుంది. అయినప్పుడు ఇంకా ఇప్పుడు వండేది అందరూ కూడా వైట్ రైస్ కదా, ఇంకా మాది బ్రౌన్ రైస్ కాబట్టి ఇంక ఇలా ఉంది. వైట్ రైస్ అయితే అసలు ఎలా అవుతుందంటే చాలా మెత్తగా అయిపోతుంది. దాంట్లో ఇప్పుడు ఆ ఫర్మెంటేషన్ అయిన దాంట్లో అన్నం మిగిలిపోయింది కదా, అందులో నేను ఈరోజు సాంబార్కి పప్పు కడుగుతున్నాను. ఈ పప్పు కడిగిన వాటర్ కూడా అందులో 2 times అందులోనే వంచేస్తాను. ఆ పప్పును కూడా ఒక 10 minutes అయినా కనీసం నానబెడతాను. ఎందుకంటే అందులో మనం పప్పు కడిగి సింకులో వేయకుండా ఇందులో వేసామనుకోండి, ఆ కడిగినప్పుడు అందులో ఉండే పోషకాలు అనేది ఇందులోకి చేరిపోతాయి. ఇప్పుడు ఇవి నేను ఈవినింగ్ టైంలో మొత్తం చూసారు కదా, మొత్తం ఇందులో కలిపేసి ఒక బకెటెడ్ వాటర్లో వేసేసుకొని డైల్యూట్ చేసేసుకొని ఇంకా మొక్కలకి ఇస్తున్నాను. నిజంగా చాలా చాలా మంచి ఫర్టిలైజరు. తప్పకుండా ట్రై చేసి మీ మొక్కలకి ఇవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకొక బకెట్లో ఇది కూడా అలాంటిదే. నేను ఎప్పటికప్పుడు పైన బకెట్లలో పెట్టేసుకుంటాను రోజువారీగా మొక్కలకి ఇవ్వడానికి. మిగిలిపోయినప్పుడల్లా సమ్మర్లో ఇక యాజ్ యూజువల్గా జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా కూడా ఇట్లా ఫర్మెంటేషన్ చేసుకొని ఇస్తూ ఉంటాను. ఇలా నేనైతే మొత్తం కూడా ఇంతకుముందు కూడా మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను మిగిలిన సద్దన్నంతో. ఇలా అన్ని మొక్కలకు ఫస్ట్ అయితే నేను కనకాంబరం మొక్కలకి ఇచ్చిన తర్వాత ఇంకా పెద్ద బకెటెడ్ వాటర్ చేసుకున్నాను కాబట్టి ఇవి ఇంకా గులాబీ మొక్కలకు, మల్లె మొక్కలకు, అలాగే మందార మొక్కలకు, వీటన్నిటికి కూడా ఇచ్చాను. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంక ఇందులో వీలైతే బెల్లం ముక్క కూడా వేసుకోండి. కాకపోతే నేను ఈ మధ్య ఏ ఫర్టిలైజర్ చేసినా బెల్లం వాడుతూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడైతే ఇక్కడ నేను ఇందులో వేయలేదు. నేను ప్రతి దాంట్లో కూడా బెల్లం యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడైతే నేను యాడ్ చేయట్లేదు. ఇలా అయితే మొత్తం ఇక్కడ నేను అన్ని మొక్కలకి, ఇక్కడ నిమ్మ మొక్క ఈ మధ్య మీకు అసలు చూపించలేదు కదా, నిమ్మకాయలు కూడా చూడండి ఎంత చక్కగా వస్తున్నాయి. మందార పువ్వులు ఈరోజు మార్నింగ్ కోసాను, అది కూడా మీకు చూపిస్తాను. మార్నింగ్ కోసింది, ఇదేమో ఈవినింగ్ టైం తీసిన వీడియో. ఈరోజు మార్నింగ్ పూజ కోసం ట్యూస్డే కదా, హనుమంతుడికి మొత్తం కూడా మందారాలతో చేస్తాను నేను. ఇక్కడ చూడండి పువ్వులు ఎంత చక్కగా, అంటే అప్పుడు 6:30 అలా అవుతుంది, ఎండ కూడా బాగానే వస్తుంది కదా. ఇంకా కొన్ని పూయలేదు, కొన్ని పూసాయి. రెడ్గా మంచి కలర్ఫుల్గా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి చూడండి మీరు. ఇక్కడ పువ్వులు అయితే కలర్ఫుల్గా చాలా వచ్చినాయి అసలు. ఇవి చూడండి రెడ్ కలర్ మందార చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. చాలా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేశారనుకో, మీరు ఎవ్రీ టైం కూడా ఇది ట్రై చేస్తారు, అంత చక్కగా వస్తాయి. అసలు నా గార్డెన్లోనే అయితే పువ్వులు ఎన్ని వస్తాయంటే ఒక్క పువ్వు కూడా నేను బయట కొనను, అంత చక్కగా వస్తాయి.
చూసారు కదా కలర్ఫుల్గా, అంటే ఇంత మంచి రంగుతో పెద్ద సైజులో పువ్వులు రావాలంటే చాలా వరకు ఎండాకాలం పూసే పువ్వులు చూడండి పేలిపోయినట్టు ఒక కలర్ అయితే ఒక కలర్లా పూస్తుంది. ఎందుకంటే వాటికి సరైన పోషకాలు అందక ఎండ దెబ్బ తగులుతుంది. ఈ సద్దన్నం కూడా ఎలా అంటే మిగిలిపోయిన సద్దన్నం కూడా వాటికి చాలా చలువ తెలుసా మొక్కలకి. ఇప్పుడు ఆవపిండి కానీ బెల్లం కానీ మొక్కలకు వేడి, అందుకే మనం నానబెట్టి ఇస్తాము. నానబెట్టి ఇవ్వడం వల్ల ఏంటంటే వేడి అనేది తగలదు వాటికి. అందుకని చెప్పేసి మీరు కూడా ట్రై చేయండి. చలవ చేసేవి ఎక్కువ ఇస్తూ ఉండండి. ఈరోజు చూడండి గార్డెన్లో గుత్తులుగా ఈ మిరపకాయలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో. హార్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాను. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు మొగ్గలు ఎంత చక్కగా వచ్చినాయో. మళ్ళీ ఇంకో చెట్టుది పువ్వులు పూయడం అయిపోయింది. ఇంక ఈ చెట్టు అయితే కొద్దిగా కొన్ని వస్తున్నాయి పువ్వులు. మొన్నటి వరకు ఆ మొక్క చూపించాను కదా, ఇంకా అదైతే పూత అయిపోయింది. ఇక్కడ చూడండి ఈరోజు అప్పుడు కోసినప్పుడు సరిగ్గా పూయలేదు కదా చూడండి. తర్వాత నేను 9కో 10కో తీసినట్టున్నాను. అన్నీ చక్కగా బ్లూమ్ అయినాయి చూడండి ఎంత చక్కగా. నా పూజకు మొత్తం ఇంకా అన్నీ కొన్ని ఇంకా వదిలేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో మిగిలిపోయిన ఒక పిరికడ అన్నంతో గుప్పడ అన్నంతో ఫర్టిలైజర్స్ ఇందులో బియ్యం కడిగిన వాటర్ వేసుకోవచ్చు, టీ చేసుకున్నప్పుడు వడకట్టిన వాటర్ వేసుకోవచ్చు, లేదంటే మీరు ఏమైనా కూరగాయలు కడిగి వాష్ చేసిన వాటర్, ఏదైనా పప్పులు కడిగి దోసపిండి కడిగిన వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయడం వల్ల మొక్కలకి చాలా యూజ్ఫుల్ అన్నమాట, చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఈరోజు ఇది వాష్ చేసిన కాబట్టి ఈ పప్పు వాష్ చేసుకుంటాను కాబట్టి అందులో ఉంచేసుకున్నాను. లేదంటే ఇంకా వేరే ఇప్పుడు ఈరోజు దోశ పిండికో ఇడ్లీ పిండికో నానపెట్టుకున్నానుకో ఆ వాటర్ అయినా వేస్తాను. లేకుంటే ఏది లేకపోయినా కూడా నేను ఓన్లీ రైస్ కడిగిన వాటర్ అయినా యాడ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఎన్నో వీడియోలలో కూడా చూపించాను కదా. ఈ పప్పులో కూడా చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మొక్కలకు ఒక్కసారి ట్రై చేసి ఇలా మీ మొక్కలకి ఇచ్చి చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అన్నం ఎక్కడ కూడా అన్నంలాగా మనకు కనిపించదు, అంత చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. అంటే వాటర్లో పూర్తిగా కలిసిపోతుంది. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి చెమట పట్టేసి అన్నం అనేది అంత చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. లైక్ చేసినప్పుడు మాత్రం హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ కానీ హైప్ కానీ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ పువ్వులు మీకు బాగా అనిపిస్తే అవి కూడా మీరు కామెంట్లో చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదొక బూస్ట్ లాగా ఉంటుంది మాకు. ఇలా మొత్తం ఫర్మెంటేషన్ అంటే చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారు వీడియోస్ని, అందుకే ఎండింగ్ టైంలో కూడా మళ్ళీ అదే డౌట్ని నాకు కామెంట్లో అడుగుతారు కాబట్టి చివరిలో కూడా ఒక్కసారి నేను ఆ ఫర్టిలైజర్స్ అయితే మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా అన్ని రకాల మొక్కలకు ఇచ్చుకున్నాను. ఇది కనకాంబరాలే కావచ్చు, మందార కావచ్చు, మల్లె కావచ్చు, గులాబీ కావచ్చు, ఇంకే మొక్కలకైనా ఇవ్వదగిన ఫర్టిలైజర్స్. మన గార్డెన్లో ఏం చేసుకున్నా కూడా అన్ని మొక్కలకు ఇచ్చే విధంగానే ఉంటాయి. ఎంత గుత్తిగా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్లవర్స్ అయితే మళ్ళీ 2 డేస్లోనే పువ్వులు అయితే చక్కగా వస్తాయి. అసలు కనకాంబరాలు అదే 2 డేస్లోనే అసలు నేను ఈ 2 మంత్స్లో ఈ మొక్కలు పెట్టి ఎంత మంచి పని చేస్తానో అనిపించింది. ఇది నేను రేపు కోస్తాను. గురువారం రోజు నేను మాల అల్లుతాను, మీకు చూపిస్తాను. బాబా కోసం ఎంత పెద్ద మాల అవుతుందో మీరే చూద్దరు, కానీ మీకు కోసి మాల అల్లేటప్పుడు కూడా చూపిస్తాను. మళ్ళీ శ్రీరామనవమి కూడా నేను కోసి వేసాను అనమాట. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.